సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలతో ఫ్యాన్ పార్టీ పెద్దల్లో కంగారు నెలకొందనే టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్ని ఎదుర్కోవడం ఎలా అని టెన్షన్ పడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. నెల్లూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యూహం ముందు వైసీపీ ఎన్నికల తంత్రం ఫలించడం లేదా? ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జ్ విజయసాయి రెడ్డి ప్రచారానికి నేతలు ముఖం చాటేస్తున్నారా? సమన్వయకర్త స్వాగత కార్యక్రమాన్ని విద్యార్థులతో మమ అనిపించారా? వైసీపీకి ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. నేతలు పార్టీలో నిలవడం లేదనే టాక్ ఉంది. దీంతో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడం ఎలా అనే టెన్షన్ పార్టీ పెద్దల్లో నెలకొందట. నెల్లూరులో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. 5 ఏళ్ల క్రితం రాజకీయాలంటే నెల్లూరు, నెల్లూరంటే రాజకీయాలు అన్నట్టుగా పరిస్థితి ఉండేది. సాయంత్రం అయితే కాసేపు అలా సెంటర్ కు వెళ్లి టీ తాగుతూ రాజకీయాలు మాట్లాడితే ఆ కిక్కే వేరబ్బా అనుకునేవారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక వేధింపులు, అక్రమ కేసుల భయంతో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. రాజకీయాలు మాట్లాడడం తగ్గించేశారు. కానీ మారుతున్న పరిస్థితులు, పరిణామాలతో ఇప్పుడిప్పుడే మళ్లీ పాలిటిక్స్ ను చర్చిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలను కుదిపేసేలా ముఖ్య నేతలు చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో నెల్లూరోళ్లకి ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకోవడానికే సమయం సరిపోవడం లేదట. ఏడాది క్రితం వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సీఎం జగన్ విధానాలతో విభేదించి పార్టీకి దూరమయ్యారు. గూడూరు ఎమ్మెల్యే జనసేన వైపు చూస్తున్నారు. ఇటీవల జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఎంపీ వేమిరెడ్డి దంపతులు టీడీపీలో చేరారు. ఈ నేత ఫ్యాన్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై కనిపిస్తున్న తీవ్ర వ్యతిరేకతను ముందుగానే గ్రహించి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ముందుగా వీపీఆర్ ను లోక్సభ వైసీపీ ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. కానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న 3 ఎమ్మెల్యేలను మార్చాలన్న ఈ నేత ప్రతిపాదనను పార్టీ నాయకత్వం పక్కన పెట్టడంతో విసిగిపోయి రాజీనామా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కి నియోజకవర్గంలో సవారీ చేస్తున్నారు. ఇక స్థానిక సంస్థలకు జగన్ సర్కార్ నిధులు ఇవ్వకపోవడంతో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వీరంతా ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలతో కలిసి వేమిరెడ్డితో పాటే టీడీపీలో చేరారు. ఈ పరిణామం వైసీపీకి బిగ్ షాక్ గా భావిస్తున్నారు. మరోవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడిన తర్వాత నెల్లూరు లోక్సభ అభ్యర్థి కోసం పార్టీ నాయకత్వం విశ్వ ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. సీఎం జగన్ సోదరుడు వైఎస్ అనిల్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమీప బంధువు శరత్ చంద్రారెడ్డితో పాటు పలువురు బడా పారిశ్రామికవేత్తలకు టికెట్ ఆశ చూపారు. అయితే స్థానిక పరిస్థితులు, సర్వే రిపోర్టులు చూసిన తర్వాత పోటీకి నో చెప్పేశారు. వీపీఆర్ లేని లోటును తీర్చేందుకు నెంబర్ 2గా ముద్రపడిన విజయసాయిరెడ్డిని రంగంలోకి దించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేతకు ఘనంగా స్వాగతం పలికి వీపీఆర్ టీడీపీలో చేరిన కార్యక్రమాన్ని మరిపించేలా చేయాలని పార్టీ నాయకత్వం భావించింది. ఉలవపాడు నుంచి నెల్లూరు వరకు 500 కార్లతో భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది. కానీ జనం లేక కొన్ని కార్లని కావలి నుంచి వెనక్కి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కో ఎమ్మెల్యే వెంట కనీసం 200 మంది కూడా రాకపోవడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. వచ్చిన కార్లలో చాలా వరకు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇక నగరంలోకి ఎంటర్ అయిన తర్వాత కార్యకర్తలు ముఖం చాటేశారు. జనం రారని ముందే ఊహించిన రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తన కాలేజీల్లో చదివే విద్యార్థులను బైక్లపై తీసుకురావాలని ఉపాధ్యాయులను ఆదేశించారట. ఒక్కో విద్యార్థికి 500 రూపాయలతో పాటు పెట్రోల్ ఖర్చులు ఇచ్చి తీసుకొచ్చారనే ప్రచారం జరిగింది. వీరితో విజయసాయి స్వాగత కార్యక్రమాన్ని మమ అనిపించేశారు. చివరకు ఆదిలోనే హంసపాదు అన్నట్టు తయారైంది. దీంతో వైసీపీ లోక్సభ ఇన్ఛార్జ్ కి ముచ్చెమటలు పట్టాయని పార్టీ క్యాడర్ లో ప్రచారం జరిగింది. మరోవైపు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విద్యార్థులను రప్పించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజకీయ స్వార్థం కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటారా అని పలువురు మండిపడ్డారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉంటూ వైసీపీ పెద్దల ప్రాపకం కోసం ఘోర తప్పు చేశారని జనం చర్చించుకున్నారు. ఇక జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నెల్లూరు సత్యనారాయణపురంలో ఇటీవల వేల సంఖ్యలో నేతలు, కార్యకర్తలు మాజీ మంత్రి నారాయణ సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు రూరల్ బీవీ నగర్ లోను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో
వేలాది మంది పసుపు కండువా కప్పుకున్నారు. వైసీపీ కోసం తమ శక్తియుక్తులను ధారపోసినా కనీస గౌరవం లేదంటూ కేడర్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే తమ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని వైసీపీ నేతలు చెప్పడం గమనించదగ్గ విషయం. రోజు రోజుకు డీలా పడుతున్న క్యాడర్ కు కనీసం ధైర్యం చెప్పే నేతలు కూడా లేరనే టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమేననే చర్చ సాగుతోంది. ఎలక్షన్ షెడ్యూల్ విడుదలకు ముందే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని పార్టీ క్యాడరే చెబుతోంది. నెల్లూరు పార్లమెంట్ బరిలో దిగనున్న టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత విజయసాయిరెడ్డి కదలికలు, కార్యక్రమాలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. గెలుపు ఎవరిదనే అంశంపై చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి మరి.